రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలీకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలి ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసలు చేసుకొని ఎర్ర కారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటినుంచే లలితకు తనుకూడా పుల్లని దోసలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్ర కారం తయారు చేసుకుని దోసల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోస వేసుకోబోయేప్పటికీ పెనం మీద సుయ్యీమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలీకుండా దోసలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపొచ్చింది. అయినా సరే పుల్లని దోసలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్లీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోసల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీదనుంచి సుయీ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగుపరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే దోసలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందీ లేనిది నీళ్లు చల్లితే తప్ప టేయడం లేదు, అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయీమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధపెట్టేవాళ్లనుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు.